భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు పలువురు ప్రముఖులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామంలో ఉదయం భోగి మంటలు వేశారు నందమూరి బాలకృష్ణ. ఇక విద్యానికేతన్ సంస్థల అధినేత మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో భోగి వేశారు. కాగా మోహన్ బాబు యూనివర్సిటీలో వేడుకగా భోగి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు బాలకృష్ణ. దర్శకుడు ఎటువంటి సినిమా ఇవ్వాలి, మంచి అవకాశం దొరికింది నాకు బాలకృష్ణతో సినిమా చేయడానికి. మంచి సినిమా ఇద్దాం అన్న మంచి ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. లేకపోతే పడిత బామరాది పట్టు విడుపులు కానీ, నరికి దారిద్రాది తారితమ్మలు కానీ, అభిమాన దురభిమానులు అని అడ్డు గోడలు ఉండవు. మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు. అలాగే అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. అందరికీ నా ప్రతి ఒక్క నిర్మాతలు నవీన్ గారికి, అలాగే మన యలమంచిల రవిశంకర్ గారికి, ప్రతి సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకి అయితేనేమి, నటీనటులకి అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అంతలేని మీ అభిమానం, అలాగే అనంతమైన మీ ఆత్మీయత, ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మనసుపరిచిన ఈ మీ బాలకృష్ణ, మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భోగి మంటల్లాగే అందరూ కూడా జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, ఇక ముందు అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సరైన నాయకత్వంలో, అలాగే అందరూ కూడా ఇక ముందు అశేషమైన సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రశ్నలు, కీర్తి సంపదలు, ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్, నవగ్రహాలు అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు. తేడా కానీ లేకపోతే ఇలాగే కుటుంబ సభ్యులందరం ఊరికి వచ్చి ఇక్కడ తిరుపతి మన మోహన్ బాబు యూనివర్సిటీలో మన ఇంట్లో జరుపుకుంటున్నాం. బంధువులు అందరితో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము నమ్మేది ఏంటంటే భోగి అనేది ఉన్న పాత పోయిన సంవత్సరంలో జరిగిన వదులుకోవాలనుకున్న పాతవి డెడ్ వెయిట్ అన్నీ కాల్చేసి ఇంకా ఫ్రెష్గా మళ్ళీ మంచి ఎనర్జీతో లైఫ్ని ముందు చూసుకుంటూ ఇంకా బెటర్గా సాగించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళాలన్న సింబాలిక్ నేను నమ్మాను. కొత్త సినిమాలు ఏమన్నా త్వరలో మార్చ్లో అనౌన్స్ చేస్తాం. హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఈ భోగి అనే దానికి ఒక విశిష్టత ఉంది, అందరికి తెలిసింది. కాబట్టి సంక్రాంతి మన ఏరియాలో కోడపందాలు తక్కువ, అది ఆచారం. అది తప్ప రైట్ అంటే అందరూ చేస్తున్నాం. మొదటి నుంచి కత్తులు కట్టకుండా కనీసం పోటీ అని పెడితే బాగుంటుంది. మన ఏరియాలో ఎండ పనులు తక్కువ, అది మన ఆచారం. బట్ సంస్కృతిని మనం అప్పుడప్పుడు మర్చిపోకుండా మన అమ్మ నాన్న తల్లిదండ్రులు చెప్పిన సంస్కృతిని మర్చిపోకుండా ఇలా పండగకు అందరూ ఆత్మీయులు, స్నేహితులు కలిసి భోజనం చేస్తే మంచిదే అని చెప్తారు. 10 మంది ఇంటికి రావాలి. మా దగ్గర పనిచేసేవాడే కాకుండా అందరూ కలిసి ఆ పండగకు భోజనం చేస్తే బాగుంటుంది. కుటుంబాలు కూడా ఎక్కడెక్కడ ఉన్న కుటుంబాలు కూడా సంక్రాంతి